ఏమండోయ్ చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని ఆడపిల్లల్ని రామ్మ రామ్మ అంటారు పుట్టింటికి. ఏ పిల్లలు పెద్దోళ్ళు అయితే మనకి వెళ్ళటానికి కుదరదు. స్కూళ్ళు కాలేజీలు పనులు అనేకమైనవి మనకి. వస్తాంలే అమ్మ ఎప్పటికప్పుడు వస్తాంలే అమ్మ మాకు ఖాళీ లేదు అంటాం. ఏ పండగకో పబ్బానికో వెళ్ళి ఆ 2 రోజులు అలా గడుపుకుని మళ్ళీ స్కూల్ తీసేస్తున్నారని పరిగెత్తుకొచ్చేస్తాం మనం. కానీ తల్లిదండ్రులకి ఇంకా ఉండాలనిపిస్తుంది. పిల్లలు ఇంకా ఉండాలి, బిడ్డలో 4 రోజులు ఉంటే బాగున్ను, 10 రోజులు ఉంటే బాగున్ను అనిపిస్తుంది. కానీ మనం ఉండలేం. కానీ ఇంకో మాట చెప్పనండి నేను, తల్లి తండ్రి ఉందని చెప్పి మనకు పుట్టిల్లు తెలుసా. తల్లిదండ్రి లేకపోతే అన్నదమ్ములు ఉన్న వదిన గారులు ఉన్న వాళ్ళు ఎంత బాగా చూసినా అది పుట్టిల్లు అవ్వదు, మనకి చుట్టం చూపే అవుతుంది. తల్లి ఉన్నప్పుడు మనం ఎంతో గారం వెళ్ళిపోతాం కదా. మా అమ్మ నాకు అవి పెట్టి ఈ పెట్టి అని ఎప్పుడో లెగుతాం. అక్కడ పుట్టింటికి వెళ్తే ఇప్పుడు 8ంటికి లెగుతాం. తల్లి కాపీ ఎత్తే తాగుతాం, కంచాలు అన్నం పెడితే తింటాం. ఎంతో ఇది ఆ కూరండమ్మా ఏ కూరండమ్మా అని మన బిడ్డల్ని అమ్మ మీద ఎక్కించేస్తాం. ఎంతో హాయిగా సంతోషంగా ఉండొస్తాం కదా. మరి అలాగా తల్లి తండ్రి లేనప్పుడు అలాగా అన్నగారి మీద వదిన గారి మీద అలా చేయగలుగుతామా? వదినకి అన్నీ చెప్పి చేయించుకుంటామా? అది ఉండమ్మా ఇది ఉండమ్మా అని వదినతో అనగలుగుతామా? ఎంతో జాగ్రత్తగా మలుసుకొని 1 రోజున 2 రోజులన్నా వచ్చేస్తాం. అదన్నా పని ఉంటే వెళ్తాం, లేక తెలియదు. అమ్మ ఉన్నప్పుడు వెళ్ళినట్టు తర్వాత వెళ్తామా? ఉండదు. అందుకునేనండి వాళ్ళు ఉన్నప్పుడే మనకు సాగినా సాగకపోయినా వెళ్ళి శుభ్రంగా 4 రోజులు 10 రోజులు ఉండి ఎంజాయ్ చేసి వాళ్ళతో సరదాగా గడిపి వాళ్ళకి అదే కావాలండి. మనల్ని బంగారం అడుగుతారా? వాళ్ళు డబ్బు అడుగుతారా? ఏమడుగుతారు? వాళ్ళకి వాళ్ళ బిడ్డలు సంతోషంగా ఉండటమే కావాలి. అందుకని వాళ్ళు ఎదురుగుండగా మనం సంతోషంతో ఆనందంగా ఉండాలి. చాలామంది తల్లిదండ్రులు రమ్మంటే అలాగే అంటారా అని. మా అమ్మ కూడా అంతేనండి. మా అమ్మ కూడాను పాపం ఎన్నోసార్లు రా అమ్మ అంటే వెళ్ళేదాన్ని కాదు. ఇప్పుడేమో అమ్మ లేదు, వెళ్దామంటే అమ్మ లేదు, పుట్టిల్లు లేదు. ఇప్పుడు బాధపడుతున్నాను నేను. అయ్యో అప్పుడు అమ్మ రమ్మంటే వెళ్ళేదాన్ని కాదు. అలాగా ఆ ఊరి మించి వెళ్తున్నా సరే ఇంటికి వెళ్ళేదాన్ని కాదు. సాయంత్రానికి ఇంటికి వచ్చేసేదాన్ని. రా అమ్మ 2 రోజులు దిగండి రా, 1 రోజున దిగండి రా అంటే నాకు ఖాళీ లేదమ్మా, పిల్లల స్కూళ్ళు కాలేజీలు ఏయో చెప్పేదాన్ని. కానీ ఇప్పుడు వెళ్దామంటే అమ్మ ఉందా చెప్పండి. తర్వాత నాకులాగా బాధపడి ప్రయోజనం లేదండి. తర్వాత ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు. వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళని తీసుకొచ్చి ఉంచుకున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సంతోషంగా గడిపినాను కదండి. నిజమేనా?